హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అయిన అంటే ఏపీఎస్సి, టీఎస్పిఎస్సి, అలాగే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్, మీరు ఏ కాంపిటేటివ్కి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇండియన్ పాలిటీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మోస్ట్ రిపీటెడ్ టాపిక్ అండి. సో అదేంటంటే భూభాగాలు మన ఇండియన్ పాలిటీలోని. ఓకేనా? సో మన రాజ్యాంగంలో మనకి భాగాలు ఎన్ని భాగాలు ఉన్నాయి? ఓకేనా? సో మన రాజ్యాంగంలోని భాగాల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఓకేనా? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. మన రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి మనకు తెలియాలి. సో మన రాజ్యాంగంలో 22 భాగాలు ఉన్నాయి. సో ఆ భాగాల్లో ఏమేమి ఉన్నాయి, వేటి గురించి ఉన్నాయని మనం తెలుసుకుందాం. ప్రతి ఎగ్జామ్కి ఇది ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో అందుకే చేస్తున్నారు. చిన్న టాపిక్, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? సో లేట్ చేయకుండా అయితే మొదలు పెడదాం. మొదటి భాగం. సో మొదటి భాగంలో ఏముంది? భూభాగం. ఓకేనా? మన దేశ భూభాగం గురించి అయితే వివరించి ఉందన్నమాట. నెక్స్ట్ రెండవ భాగంలో పౌరసత్వం గురించి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మూడవ భాగం అండి. సో మూడవ భాగంలో ప్రాథమిక హక్కులు. సో వెరీ ఇంపార్టెంట్. ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగంలో మూడవ భాగంలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ నాలుగవ భాగంలో ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు. ఆదేశిక సూత్రాలన్నా నిర్దేశక నియమాలన్నా ఒకటే. నెక్స్ట్ 4A భాగం. సో 4A భాగంలో ప్రాథమిక విధుల గురించి అయితే ఉంటుందండి. సో దీన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో అయితే చేశారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ప్రభుత్వ కాలం అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఓకేనా? ఏ సవరణ అంటే 42వ సవరణ. ఏ సంవత్సరం అంటే 1976 సంవత్సరం. ఓకేనా? నెక్స్ట్ 5వ భాగం కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం. అలాగే 7వ భాగం అని తొలగించబడింది అనమాట. 1957 7వ సవరణ ద్వారా 7వ భాగాన్ని తొలగించడం జరిగింది 22 భాగాల్లో. నెక్స్ట్ 8వ భాగం అండి. సో 8వ భాగంలో కేంద్రపాలిత ప్రాంతాలు వాటి పరిపాలన గురించి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ 9వ భాగంలో పంచాయతీరాజ్ సంస్థల గురించి అయితే ఉంటుంది. సో ఈ పంచాయతీరాజ్ సంస్థలు దీన్ని ఎలాగంటే 1992 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారనమాట. సో 9A భాగం ఏంటంటే పట్టణ నగరపాలిక సంస్థల గురించి చెప్తుంది. 1992 74వ రాజ్యాంగ సవరణ అనమాట. నెక్స్ట్ 9B భాగం ఏంటంటే సహకార సంస్థలు అనమాట. సో 2012 97వ రాజ్యాంగ సవరణ మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలంలో అనమాట. ఓకేనా? నెక్స్ట్ మిగిలిన భాగం గురించి తెలుసుకుందాం. 10వ భాగం షెడ్యూల్ జాతులు, షెడ్యూల్ తెగలు పరిపాలన విషయాల గురించి అయితే 10వ భాగంలో అయితే ఉందండి. సో 11వ భాగం ఏంటి చెప్తుందంటే కేంద్ర రాష్ట్ర మధ్య గల సంబంధాల గురించి అయితే వివరిస్తుందన్నమాట. నెక్స్ట్ 12వ భాగం ఏంటంటే ఆర్థిక సంబంధాలు, ఆస్తి, అప్పులు, ఆర్థిక కమిషన్ గురించి అయితే చెప్తుందన్నమాట. ఏది 12వ భాగం. అలాగే 13వ భాగం ఏంటంటే వ్యాపార వాణిజ్యాలు విషయాలు అయితే ఇందులో ఉన్నాయి 13వ భాగంలో. 14వ భాగంలో ఏముందంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ప్రభుత్వ ఉద్యోగాలు, యూపీఎస్సి అంటే అఖిల భారత సర్వీసుల గురించి అయితే తెలుపుతుందన్నమాట. ఏదది 14వ భాగం. 14A భాగం ఏంటంటే ట్రిబ్యునల్ గురించి చెప్తుందన్నమాట. సో దీన్ని 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం అయితే చేశారనమాట. ఓకేనా? నెక్స్ట్ 15వ భాగం ఏంటంటే భారతదేశం ఎన్నికల కమిషన్ యంత్రాంగం గురించి ఉంటుందన్నమాట ఇందులో ఈ భాగంలో. అలాగే 16వ భాగం ప్రత్యేక వర్గాలకు ప్రత్యేక అవకాశాలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ 17వ భాగం అనమాట. సో భాషల గురించి చెప్తుంది 17వ భాగం. వెరీ ఇంపార్టెంట్. 18వ భాగం ఏంటంటే అత్యవసర పరిస్థితులు. వెరీ 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 ఇంపార్టెంట్. భారత రాజ్యాంగంలో ఏ భాగం అత్యవసర పరిస్థితుల గురించి వివరిస్తుందంటే ఓకేనా 19వ భాగం నానావిధ అంశాల గురించి అయితే ఇందులో ఉంటాయి. అలాగే 20వ భాగం రాజ్యాంగ సవరణ పద్ధతులు అనమాట. అలాగే 21వ భాగం తాత్కాలిక గుర్తింపులు అనమాట. అలాగే 22వ భాగం తొలగింపులు, సంక్షిప్తనామం, రాజ్యాంగ అనువాదం అన్నీ మొదలుగా ఉంటాయి అన్నమాట.
సో ఇదండి ఈరోజు ఇండియన్ పాలిటీలోనే భారత రాజ్యాంగంలోని ఎన్ని భాగాలు ఉన్నాయి, ఆ భాగాల్లో దేని గురించి వివరించబడి ఉన్నాయి, ఏ టాపిక్ గురించి చెప్తాయి అనేది అయితే మన టాపిక్. సో ఇది ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఓకేనా? ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, ఎస్ఎస్సి ఎంటీఎస్ అయినా, ఆర్ఆర్బీ అయినా, ఏదైనా సరే అండి, ఏదైనా సరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇది చిన్న టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ ఇండియన్ పాలిటీ పరంగా అయితే. ఓకేనా? సో మీకు బిట్స్ తెచ్చే టాపిక్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిపీటెడ్ టాపిక్ అనమాట. ఓకేనా? సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూసినందుకు.